నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మరోసారి బుజ్జగింపులు. పార్టీ మార్పు విషయంపై ఆలోచించాలని మంత్రుల విజ్ఞప్తి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ఘనంగా రంజాన్ వేడుకలు. మసీద్ ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఇక వార్తలోని వివరాలు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మరోసారి బుజ్జగించ ప్రయత్నించారు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీ మార్పు విషయంపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి పెద్ద దిక్కని, అభివృద్ధి కోసం మాత్రమే ఆ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ అయ్యారు. పార్టీ మార్పు విషయంపై మరోసారి ఆలోచించాలని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. త్వరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అండగా ఉండే ఆలోచనలో ఉందన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలను పార్టీ అగ్రనేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, జీవన్ రెడ్డి బాధపడితే తాము బాధపడినట్లేనని స్పష్టం చేశారు. ఇక్కడి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలని జీవన్ రెడ్డి తమ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. జీవన్ రెడ్డి గారి గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవటానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే. కాగా మంత్రులతో సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడని స్పష్టం చేశారు. పార్టీ మార్పు విషయంలో ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేది లేదని స్పష్టం చేశారు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, కూనారం, మంగపేట, జాఫర్ ఖాన్పేట గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షంతో సుమారు 400 ఎకరాలలో మొక్కజొన్న పంటలు నేల వారినట్టు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 40,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చేతికి అందవచ్చిన పంట నేల రాలడంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో పంట నష్టం సర్వే వేయించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంతిని రాజయ్య, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ ఎంపీటీసీ జట్టి దేవేందర్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల స్వామి, వివేక్, కొట్టె సమ్మయ్య, రాజ్ కుమార్ పాల్గొన్నారు. వెన్నంపల్లి, జాఫర్ఖాన్పేట, కూనారం గ్రామాల్లోని దాదాపుగా 400 ఎకరాల మొక్కజొన్న పంట నేలవాలిపోయి విపరీతంగా దెబ్బతిన్నది. రైతులు ఆలుగారం కష్టపడి చేతికొచ్చేటి పంట ఇంకొక 15 రోజులైతే అది చేతికొచ్చేటి పంట ఎటుగాని పరిస్థితుల్లో మరి గింజలు పాలు పట్టకుండా నేలవాలిపోయి రైతుకు విపరీతమైన నష్టం కలిగించింది. ఈ అకాల వర్షంతో చాలామంది రైతులు మరి వర్షాకాలం పంట కూడా చేతికి రాక దాంట్లో నష్టం వచ్చింది. మరి యాసంగైనా బాగుపడుతున్న ఉద్దేశంతో మొక్కజొన్న పంట వేస్తే ఈ అకాల వర్షంతో మొక్కజొన్న పంట కూడా పడిపోయి రైతుకు విపరీతమైన నష్టం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి వ్యవసాయ శాఖ వారు మరి ఎక్కడెక్కడైతే మొక్కజొన్న చేలు పడిపోయి నష్టం జరిగిందో పూర్తి సర్వే చేసి ప్రభుత్వాన్ని నివేదించాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకోవాలి. ఎకరాకి కనీసం మంచి పంట పండితే ఒక 40,000 రూపాయల ఆదాయం వచ్చేది. ఇవాళ అటువంటి రైతు ఇవాళ దీన పరిస్థితిలో ఉన్నాడు. తప్పకుండా ఈ రైతులను ఆదుకోవడానికి గాను పడిపోయినటువంటి చేలకు కనీసం ఒక 40,000 రూపాయల చొప్పున ప్రభుత్వం వారి రైతులకు చెల్లించినట్టయితే. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రామోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా శ్రీరాముడి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది రోజున ప్రారంభమైన వేడుకలు శ్రీరామ నవమి వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాముడి జీవితం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. నేటి సమాజానికి రాముడి చరిత్ర తెలియజేయడం ఎంతో అవసరమన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రామోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రామోత్సవ కార్యక్రమం మనకి ఈ రోజు నుంచి ప్రారంభమై శ్రీరామ నవమి వరకు మనం రామోత్సవ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు ఉంటాయి. విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా మన భారతదేశం అంతా కూడా రామనామం నిండుకొని ఉంటూ ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా ప్రజ్వరిల్లుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి అని చెప్పేసి కొత్త తరానికి వాళ్ళ బాట, వాళ్ళ గుణగణాలు మరియు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ అన్నీ తెలియజేసే కార్యక్రమే రామోత్సవ కార్యక్రమం. ఈ రామోత్సవ కార్యక్రమం అన్ని సత్సంగాలలో, పెద్దపల్లి వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల సత్సంగాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రామోత్సవ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సత్సంగం ఏ వాడవాడలో ఉన్న సత్సంగం కానీ లేదంటే గుడిలో ఉన్న సత్సంగం కానీ దానిలో ఒక గంట సేపు కార్యక్రమం నిర్వహించి రాముని యొక్క గుణగణాలు మరియు శ్రీరామచంద్రమూర్తి పడ్డ కష్టాలు, మరి అతను ఎదుర్కొన్న బాధలు ఇప్పుడు మన శ్రీనివాసయ్య గారు చెప్పిన రీతిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ మహమ్మాయి దేవి ఉమా మహేశ్వరి కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి మనుమయ సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మంగళహారతులు, ఓడు బియ్యం సమర్పించారు. అనంతరం చేరాల విజయలక్ష్మి రాజాగౌడ్ దంపతుల చేతుల మీదుగా అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రజలందరిపైన ఉమా మహేశ్వరి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు స్థానిక ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దయతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు మున్సిపల్ చైర్మన్ నోగిళ్ల మల్లయ్యతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం మనందరికీ ప్రేమ సహనాన్ని నేర్పుతుంది అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గ ముస్లిం గత 30 రోజుల నుండి దీక్షతో ఉపవాస దీక్షతో మరి అల్లాను స్మరించుకుంటూ రోజు 5 సార్లు నమాజ్ చదువుతూ మరి అల్లాను ఏదైతే ఉపవాస దీక్షతోని స్మరించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ చివరి రోజు అయినటువంటి రంజాన్ పండుగ రోజున మరి పెద్దపల్లి ఈద్గాకి వచ్చి పూజలు చేసుకున్నటువంటి ముస్లిం సోదరులందరికీ ముస్లిం కుటుంబాలకు మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు గత రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య ఈ వేడుకల్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బంగారి రమేష్, ఆరెల్లి రమేష్, తులా మనోహర్ రావు, నాయకులు మాదాసి సతీష్, గోలి సుధాకర్, సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. ఈ మాసంలో చిన్న నుంచి మొదలుకొని ఆడపడుచులు కానీ అందరూ కూడా ఒక నెల రోజులు పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి దీక్షలో కనీసం ఉమ్మిని కూడా మింగకుండా ఈ యొక్క రంజాన్ మాసం జరుపుకుంటా ఉన్నాం. ఈ రంజాన్ మాసం అనేది మీకు మాకు అవినాభావ సంబంధం. 30 సంవత్సరాల నుంచి మీకు మేమందరం కూడా ఒక కలయికతోటి ఒక అన్నదమ్ముల లెక్క సోదర భావంతో ప్రతినిత్యం కలుపుకుంటూ మీ యొక్క కార్యక్రమాలలో మేము ప్రతినిత్యం కూడా పాల్పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఉపవాసాలు చేస్తూ పాడి పంటలు పశువులు అందరూ బాగుండాలని కఠోరమైన దీక్షలు చేసినటువంటి ముస్లిం సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనిషి పుట్టుక నడవడిక మనం సమాజంలో ఏ విధంగా మెలగాలి అని మంచి సందేశం ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందుబాటులో ఉంటాయని మీరు ఎప్పుడు కూడా మాతో పనులు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సంఘం మండల అధ్యక్షులు మహమ్మద్ సాదుల్లా మాట్లాడుతూ అందరం ఉపవాస దీక్షలు చేసి అల్లా ఆశీస్సులు పొందుతామన్నారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోతీరాం, ఏఎస్ఐ గంగరాజు, సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరూ బాగుండాలి, మన రుద్రంగి ప్రజలు అందరూ బాగుండాలని, అందరికి పాడి పంట మంచి పండాలని, అందరూ ఆరోగ్యంతో ఉండాలని వారు ఈ 30 రోజులు కఠోర దీక్ష చేశారు. ఆ దీక్షకు భాగంగా ఈరోజు రంజాన్ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మరియు సోదరిమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్, ఇందుర్తి, హుస్నాబాద్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొని జామా మసీద్, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అజ్మతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ రంజాన్ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమని చెప్పారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాదక్, మహ్మద్ అలీ, అస్లాం వహీద్, ఇమ్రాన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఈద్గాను పెద్దపల్లి జిల్లా డీసీపీ రామరెడ్డి సందర్శించారు. ఏసీపీ జి కృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సాహాల మధ్య రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. రంజాన్ పండుగ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం మా ముస్లిం సోదరులకు, సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత నెల రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతోని, విశ్వాసంతో ప్రతిదినం ఆ అల్లాను స్మరిస్తూ ప్రార్థనలు చేస్తూ మరి కఠినమైన ఉపవాస దీక్షతో మా ముస్లిం సోదరులందరూ కూడా దేవుని సన్నిధిలో గడపడం జరుగుతూ ఉంది. ఈరోజు పండుగ చేసుకోవడం చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా, జమా మసీద్, ఖిలాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. जगताल के तमाम मुसलमान भाइयों को और हमारी ख़वातीन बहनों को सबको मैं दिली मुबारकबाद पेश करते हुए जगताल पहले से ही हिंदू मुस्लिम एग्जैटी का एक निशान है बल्कि मैं समझता हूँ उसका निशान ये ईदगाह मैदान है। ये ईदगाह मैदान कायम करने में यहाँ की हिंदू भाइयाँ और मुसलमान भाइयाँ एकजुट होकर इसको इतने शानदार बना लिए। मैं तमाम मुसलमान और हिंदू भाइयों को ये ईद की और ये साथ ही साथ दिगर यहाँ की जो डेवलपमेंट है मैं मुबारकबाद पेश करते हुए के दिन आज ईद के दिन नमाज करके ऐसा हमारा पूरा मुसलमान बुजुर्गों, इमाम, मुज़ाओं, साथियों मेरे साथ ऐसा हमारा
म्यूनसिपल चेयरपर्सन वानी जी, सभी का म्यूनसिपल चेयरपर्सन मीराभूषण गारू, स्थानिक काउंसलर, जगित्याल के तमाम जगित्याल हैं दुनिया के तमाम मुसलमान भाइयों बहनों बुजुर्गों नौजवान साथियों, एक महीने जिसका सेहत के मुताबिक रोज़ा रह के अल्लाह से रोज़ नमाज करके दुआ करता है कि पूरे दुनिया सलामत रहे, अच्छा रहे। కరీంనగర్ జిల్లా గంగధర మండలం చిన్న ఆచంపల్లి గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అంకుజ్ మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి ఘర్షకుర్తి, విలాసాగర్, పెద్దంచపల్లి, చిన్నంచపల్లి, గట్టబుత్కూర్ గ్రామాల్లో రంజాన్ బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వపు ఈద్గా శిథిలావస్థకు చేరుకోగా నూతన ఈద్గాను నిర్మించినట్లు తెలిపారు. అనంతరం ఇమాం బిలాల్ మాట్లాడుతూ రంజాన్ ముస్లింలకు పెద్ద పండుగ అని చెప్పారు. నూతన ఈద్గాలో ప్రార్థనలు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ముస్లింలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు మత పెద్దలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్దపల్లి డీసీపీ బుక్యరామరెడ్డి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్, 9వ వార్డు కౌన్సిలర్ తొరికొండ ప్రభాకర్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా మేము ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. మరియు ముస్లిం సోదరులందరూ కూడా నెల రోజుల పాటు కఠిన దీక్షలో పాల్గొని ఈరోజు పండుగతోని ఈ నెలవంకను చూసి ఈరోజు ఉపవాసం విడిచిపెట్టడం జరుగుతుంది. ఈరోజు కులమతాలకు అతీతంగా మా సుల్తానాబాద్ పట్టణంలో కావచ్చు, పెద్దపల్లి నియోజకవర్గంలో కావచ్చు, మరి దేశంలో చూసినప్పటికీ కూడా మా ముస్లిం సోదరులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా కలిసికట్టుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉషా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య రంజాన్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు ఈద్గా దగ్గర మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నమాజ్ చేసుకున్న తర్వాత, దువా అందించిన తర్వాత బయటికి వచ్చే మిత్రులందరికీ కూడా బీసీజేఏసీ తరపు నుంచి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులకి చిన్న చిన్న చాక్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆరోగ్యం బాగుండాలి అనేసి, వాళ్ళు బాగా చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటతో పాటు పలు గ్రామాలలో రంజాన్ వేడుకలు జరిగాయి. స్థానిక ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఈద్గాల వద్ద మత గురువులు మౌలానా మొహమ్మద్ నౌమాన్ హష్మీ ఖురాన్ సూక్తులను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దిలీప్తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అంజన్న మాల ధరించిన వినోద్ అనే యువకుడు తన స్నేహితుడు ఎండీ కరీముల్లాను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు ఆచరించిన కరీముల్లాను వినోద్ ఆలింగనం చేసుకుని ఆత్మీయతను పంచుకున్నారు. వీరు చాటిన మత సామరస్యం ఇప్పుడు స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది.
చావుదార్ చెరువులోని త్రాగునీటి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన చారిత్రాత్మక దినమని ప్రజా సంఘాల నాయకులు అభివర్ణించారు. మహారాష్ట్ర మహత్ పట్టణంలో చావుదార్ చెరువులోని నీటిని దళితులకు తాగే అవకాశం కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జనజాగృతి కళా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో అంతులేని అంటరానితనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా దళితులను బడికి గుడికి దూరంగా ఉంచి వివక్ష చూపుతున్నారని, ప్రకృతి ప్రసాదించిన త్రాగునీటిని కూడా దళితులకు దక్కకుండా చేశారని వాపోయారు. చౌదార్ చెరువు నీళ్ల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం తమ ఆత్మగౌరవ నినాదమని చెప్పారు. ఆ స్ఫూర్తితో దళిత బహుజనులందరూ ఏకమై రాజ్యపాలన దిశగా ముందుకు సాగాలన్నారు. చిన్నప్పటి నుండి కుల వివక్షతను ఎదుర్కొని బడిలో గుడిలో అనేక అవమానాలను ఎదుర్కొని కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అతనికి ఇవ్వనటువంటి అవమానాలను ఎదుర్కొని దళితులకు వేరే మరి ఇతర వర్గాలకు వేరే నీళ్ల కుండలను పెట్టినటువంటి సందర్భం లోపల ఆయన చాలా బాధపడ్డటువంటి సందర్భం మనం చూసినాం. మరి క్షౌరం చేస్తే పశువులకు క్షౌరం చేసి దళితులకు క్షౌరం చేయనటువంటి పరిస్థితి. మరి చేదబావిలో కానీ ఆ రోజు ధర్మబావిలో ఉమ్మడి ధర్మబావి ఉండేది అందరికీ ఊరికి ఆ ధర్మబావిలో కూడా నీళ్లు చేదుకొని తాగేటువంటి పరిస్థితి దళితులకు లేకుండా అనేక అవమానపరిచినటువంటి సందర్భం లోపల తాగడానికి నీళ్లు లేక చాలా దళితులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితుల్ని అంబేద్కర్ గారు కల్లారా చూసిండ్రు. మరి మూటికి చీపురు కట్టి మనము భూమి మీద ఉమ్మద్దు, తర్వాత మన కాళ్ళ యొక్క అచ్చులు వాళ్ళు దొక్కద్దు అనేటువంటి పరిస్థితులను చూసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ భూమి మీద ఈ గాలి మీద కనీసం తాగడానికి నీళ్లు కూడా బతకడానికి ఉన్నటువంటి జీవనాధారం నీటిని కూడా తాగనిచ్చేటువంటి పరిస్థితి లేదని చాలా బాధపడి ప్రభుత్వ విప్గా నియమితులై తొలిసారి నియోజకవర్గానికి చేరుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. విప్ పదవి రావడంతో తనపైన బాధ్యత మరింత పెరిగిందని, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తానని ఈ సందర్భంగా విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో విప్ విజయ రమణారావును గజమాలతో సత్కరించారు. గర్రెపల్లి, కాట్నపల్లి, సుల్తానాబాద్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ ఐల రమేష్, గోపగాని సారయ్యగౌడ్, శ్రీ గిరి శ్రీనివాస్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్గా నియమితులై మొదటిసారిగా పెద్దపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చేపట్టిన ర్యాలీలో పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు మాట్లాడుతూ తన ప్రభుత్వ విప్ బాధ్యతలు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ నా కుటుంబ సభ్యులు, నాకు మీరంతా కుటుంబ సభ్యులు, మీకంటే ఎక్కువ వెళ్ళారు. నా ఇంట్లో నా భార్య, కొడుకు, బిడ్డ ఎట్లనో నా పెద్దపల్లి నియోజకవర్గాల మా కార్యకర్తల కుటుంబ సభ్యులంతా కూడా నా కుటుంబ సభ్యులు. నాకు వచ్చినటువంటి పదవి నాకు రాలే, మనందరికి వచ్చింది. అది మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు ఆ విప్పు అంకితం చేస్తున్నా. రేపటి నుంచి విద్యను విప్పు కాదు, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరే ప్రతి గ్రామంలో, ఈ టౌన్లో అంతా మన కార్యకర్తలు, నాయకులే ప్రభుత్వ విప్పులు.
ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రభుత్వ విప్ ప్రకటించడం పట్ల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్ తులా మనోహర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గానికి ఇంత పెద్ద పదవి వచ్చిన దాఖలాలు లేవన్నారు. విజయ రమణారావు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజల మంచి పెద్దపల్లి శాసనసభ్యులు చింతపూడి విజయ రమణారావు గారు మా విజయన్నకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. మొట్లపల్లి గ్రామ ప్రజల పక్షాన, మొట్లపల్లి గ్రామ పాలక వర్గం పక్షాన ఈరోజు వారికి ఆ పదవి వరించినందుకు పెద్దపల్లి నియోజకవర్గానికి ఒక పదవి వరించినట్టుగా భావిస్తూ ఈరోజు మొట్లపల్లి పాఠశాలలోని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. వారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు క్షేమంగా ఉండి మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ నియోజకవర్గానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే శ్రీధర్ బాబు గారు కూడా అతి దగ్గరైన వ్యక్తిగా ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు తెచ్చి పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య 31వ వార్డు కౌన్సిలర్ మంతెన నర్సింగ్ ను కాంగ్రెస్ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఎంతో నమ్మకంతో నూగిళ్ల మల్లయ్యను చైర్మన్ ను చేయడం సంతోషకరమన్నారు. పెద్దపల్లి పట్టణాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీకురాయి సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గుమ్మడి ప్రసాద్, అరగొండ రాజ్ కుమార్, ఈర్ల ప్రవీణ్, కనుకుంట్ల సదానందం, అడప సంతోష్ పాల్గొన్నారు. మేత కోసం వెళ్తున్న గొర్రెలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా 10 జీవాలు మృత్యువాత పడ్డాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివార్లో మేత కోసం వచ్చిన గొర్రెలపైకి పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపుకు వెళ్తున్న కారు దూసుకొని వెళ్లింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందగా గొర్రెల కాపరి రాజుకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం బారిన పడిన మరో 6 గొర్రెల పరిస్థితి విషమంగా ఉండగా కొన్ని జీవాలు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చేపట్టిన మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్, ఎంపీడీఓ రాజేందర్, ఐకేపీ సంఘ అధ్యక్షురాలు సిసిలతో కలిసి భూమి పూజ చేశారు. గ్రామంలో 9 గ్రామైక్య సంఘాలు ఉండగా 3 మహిళా సంఘాలకు ఒక్క భవనం చొప్పున 10 లక్షల నిధులు మంజూరు అయినట్లుగా ఎంపీడీఓ రాజేందర్ తెలిపారు. జూన్లోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, ఎంపీఓ, మహిళా సంఘ సిసిలు బాబు, సురేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక వివో బిల్డింగ్కి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గంభీరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 9 వివోలకి 9 బిల్డింగ్స్ కోసం మనం ప్రపోజల్స్ పంపిస్తే ప్రభుత్వం నుంచి 5 ప్రపోజల్స్ను యాక్సెప్ట్ చేస్తూ దానిలో ప్రయారిటీ ప్రకారం ఒక 3 ఇవ్వడం జరిగింది. అయితే మిగతా 7 కూడా ప్రస్తుతానికి 3 శాంక్షన్ అయినాయి. మిగతా 6 కూడా సోమవారం కానీ మంగళవారం కానీ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వివోలు కూడా ఎవరు నిరుత్సాహపడద్దు, అందరికీ వాళ్ళ బిల్డింగ్స్ ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి. అవి మనం కంప్లీట్ చేస్తాం. జిల్లాలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అన్ని మండలాల్లో వివో బిల్డింగ్ ఇస్తే మాకు వద్దు అంటున్నారు. ఒక గంభీరావుపేట మండలం మాత్రం మాకు కావాలి, మేము కడతాం అంటున్నాం. మా గంభీరావుపేట గ్రామ పంచాయతీ తరఫున మహిళలందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఇక్కడి సార్లకి, వార్డు మెంబర్స్కి,
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఏటా ఉగాది మరుసటి రోజున ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సర్పంచ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు రైతులకు దుస్తులు అందజేశారు. అనంతరం రైతులు ఎడ్లబండితో చేపట్టిన ర్యాలీని సర్పంచ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి రైతులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా 150 రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, నూతన వంగడాలు, కూరగాయల సాగు విధానం తదితర అంశాలపైన అవగాహన కల్పించారు. వీరిలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఎర్రం గంగనరసయ్య, అంబటి శ్రీనివాస్ ఉన్నారు. మరి రైతులందరం కలిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతులకు మరి మంచి సదస్సును ఏర్పాటు చేసి సిద్దిపేటలో నల్మెట గ్రామంలో కొత్తగా ఆయిల్ ఫామ్ మిల్లు ప్రారంభోత్సవం, అదేవిధంగా రైతులకు అన్ని పంటల పట్ల అవగాహన, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతులందరికీ అవగాహన కార్యక్రమం, మరి పంటల విధానము, పంట మార్పిడి కానీ ఆయిల్ ఫామ్ సాగు, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మరి గవర్నర్లు ఆదేశించిన ఎమ్మెల్యే సూచన మేరకు మా ప్రాంతం నుంచి ఈరోజు ఒక మరి బస్సు తీసుకొని 55-60 మంది వెళ్ళడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు యనమంటి ఎల్లారెడ్డి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టిన హెల్త్ సెంటర్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి మండలంలోని కార్మికులందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుక నరేందర్, భవన నిర్మాణ కార్మికులు రాజం చంద్రయ్య, దేవయ్య పాల్గొన్నారు. చేలో హైదరాబాద్ కమిషనర్ ముట్టడి, ఇట్లా ఎమ్మెల్యేల ముట్టడి, కలెక్టర్ ముట్టడి చేసిన ఆ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది. కోట్ల రూపాయలు పక్కదారి బట్టియడం అనేది జరిగింది హెల్త్ సెంటర్ పేరు మీద. అప్పుడున్న ప్రభుత్వం హెల్త్ సెంటర్ పేరు మీద ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల పేర్ల మీద ల్యాబులు ఉంటే ఆ ల్యాబుల కొరకు ఈ హెల్త్ సెంటర్ పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. సరే, హెల్త్ సెంటర్ ద్వారా టెస్టులు చేస్తే ఆ బీమారికి తగ్గట్టు మందులు ఇవ్వమని కూడా మేము చెప్పడం జరిగింది. అది పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం. హెల్త్ సెంటరు ద్వారా డిగ్రీ చేసిన పోరగాన్లను పెట్టి వట్టిగా రక్తం తీసుకుపోయి ఒగల టెస్ట్ ఒగలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు హమీద్ ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, పోలీస్ సిబ్బంది, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి మైనారిటీ సోదరులందరికీ కూడా ఈరోజు గంభీరావుపేట మండల రక్షక భట కార్యాలయంలో ఈరోజు స్థానిక రక్షక భటాధికారి అనిల్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 20-25 సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఎవరు సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ విధులు నిర్వహించినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో పూజలు చేసుకొని ఎవరైతే కఠోర ఉపవాసాలు దీక్షించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా విందుని ఏర్పాటు చేసి ఒక కలయికగా హిందూ ముస్లింల యొక్క కలయిక గంగా జమున తహజీబ్ని పునరుద్ధరించుకో రేపే రంజాన్ పండుగ జరుపుకునే సందర్భంలో ఇక్కడ కలిసిమెలిసి ఆనందంగా ఏ భేదాభిప్రాయాలు లేకుండా మత విద్వేషాలు కలగకుండా సామరస్యంగా అందరూ కలిసి ఉండాలని ఈ స్థానిక పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు స్థానిక ఎస్ఐ గారు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఇక్కడ దర్గాకు రంజాన్ పండుగ సందర్భంగా పండుగ చేసి ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఇచ్చి అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి,
అందరూ కలిసిమెలిసి ఉండాలని చక్కని సందేశాన్ని ఇచ్చి శాంతి సామరస్యములతో పాటు మనందరం సహోదర భావంతో కలిసిమెలిసి ఉండాలనేటువంటి చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి ఎస్ఐ గారికి మా గ్రామం తరపున ముస్లిం సోదరుల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళకుంట భూమిని కబ్జా నుంచి కాపాడాలని అఖిలపక్ష నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న మంగళకుంటను కొందరు కబ్జా చేసి దర్జాగా ఇండ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. కాలేజీ స్థలానికి హద్దులు లేకపోవడంతో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారన్నారు. భూ కబ్జా జరిగిన ప్రాంతంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారో అధికారులు ప్రజాప్రతినిధులకే తెలుసన్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి భూ కబ్జాలకు పాల్పడే వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని, కాలేజీ స్థలంలో చేపట్టిన ఇంటి నిర్మాణానికి అనుమతిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1996లోనే కాలేజీకి ఒక 3 ఎకరాలు కేటాయించితే ఆ 3 ఎకరాలను కూడా కొందరు కబ్జాకోరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నోసార్లు ఇక్కడ ఇదే స్థలంలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ప్రజలకు ఎన్నోసార్లు తెలిపినాం. అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా తెలపడం జరిగింది. కానీ ఈ గత ప్రభుత్వం ఆయనే పాపం రమేష్ బాబు గారు ఆయన సహకారంతో ఇక్కడ కాలేజీ నిర్మాణం జరిగింది. ఆయన సహకారం కూడా కాలేజీ నిర్మాణంలో ఎంతో ఉన్నది. ఆయన జర్మన్ బాబు అని ఆయనకు ముద్ర వేసి ముద్ర వేసా కానీ కూడా ఆయన పరిపాలనలో 1 ఇంచు కూడా కబ్జాకు గురి కాలేదు. ఆయన తదనంతరం వచ్చిన ప్రభుత్వంలో అది వచ్చి 2.5 ఏళ్ళు కాకముందే ఇక్కడ కబ్జాలకు గురవుతుంది. ఇది ప్రజాప్రభుత్వమా లేకుంటే ప్రజలను భక్షించే ప్రభుత్వమా అర్థమవుతలేదు. మీ స్వతహా నిర్మాణ కమిటీ సభ్యుడైన మా ఎమ్మెల్యే గారు ఉన్న భూమిని కబ్జాకు గురి చేస్తున్నారంటే ఇక రాను ఈ గ్రామానికి సంబంధించిన భూములను ఏముస్తారో అసలు ప్రభుత్వ భూములను ఈ కబ్జా చేయడానికి వచ్చిన ప్రభుత్వం లెక్కన అనిపిస్తుంది నాకైతే. ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ ఇది బాధ్యత లేదా? మీరు ఒక ప్రజాప్రభుత్వంలో భాగస్వాములైన మీరు జగిత్యాల జిల్లా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి చాలా మంచి వ్యక్తిని అధిష్టానం ఆదేశిస్తే తాను జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తానంటే తన భుజాలపైన మోసుకొస్తానని వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి అని, ఆయన జీవితంలో ఎలాంటి కరప్షన్ లేదని ప్రశంసలు కురిపించారు. పార్టీ ఇన్ఛార్జీలు గన్మెన్లను పెట్టుకుని తిరుగుతూ ఉంటే మాజీ మంత్రి అయి ఉండి జీవన్ రెడ్డి సాదాసీదా జీవితం గడుపుతున్నారని కొనియాడారు. పెద్ద మనిషిని నేను మాత్రం 100% వస్తాను అనుకున్నట్టే నాకు ఒకసారి పొమ్మటే ఆ దగ్గర నేను పోయి అలాంటి వాళ్ళు నేను భుజాలు తీసుకొని వస్తాను. అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్ గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడికి బెంచ్లోకి వచ్చాడు. వాడు వచ్చి ఆడ చేసుకొని పక్కకు నేను రోజు ఇలా నా ఓపిడి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ వచ్చి ఆ పక్కకు చేరుంటే మా ఒక్కడే ఎక్కడ కూర్చుంటుండే రోజు. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే కాదు వాటి ఈ పార్టీ ఇన్ఛార్జే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఈ వాళ్ళకి. జీవితంలో ఒకసారి గెలువలో కూడా అన్నట్టు నాకు గన్మెన్లు కావాలి అన్నట్టు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అంత అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్ అసలు. కరప్షన్ అనే పదవి కూడా దగ్గర అలాంటి కూడా రావాల్సిన రాజకీయాల్లో మా పార్టీలో వస్తే ఆనందంగా స్వాగతిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మరోసారి బుజ్జగింపులు. పార్టీ మార్పు విషయంపై ఆలోచించాలని మంత్రుల విజ్ఞప్తి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ఘనంగా రంజాన్ వేడుకలు. మసీద్ ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.